భారీ వర్షాలకు అతలాకుతలమై కోలుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. సెన్యా తుఫాన్ గండం తప్పినట్లుగా పేర్కొంది. ఈ తుఫాన్ మలక్కా జలసంధి మీదుగా ఇండోనేషియా వైపు ప్రయాణిస్తున్నట్లుగా తెలిపింది. పశ్చిమ దిశగా 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లుగా పేర్కొంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడుతుందని అంచనా వేసింది. ఇది తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏదైతే గత 3 రోజులుగా వాతావరణ శాఖ అధికారులు ఏదైతే ప్రకటన చేశారో అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పడినటువంటి ఆ వాయుగుండం కాస్త తుఫానుగా మారిందని చెప్తున్నప్పటికీ అది తుఫానుగా మారిన తర్వాత నిన్న సాయంత్రంకి మలక్కా జలసంధి నుంచి మలేషియా వైపు దిశను మార్చుకోవడంతో ఏపీకి అయితే తుఫాను ముప్పు తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కూడా వాయుగుండంగా మారింది. అది మరో 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉన్నప్పటికీ కూడా అది శ్రీలంక సమీపంలో తీరం దాటే అవకాశాలు అయితే ఉన్న నేపథ్యంలో ఏపీకి అయితే భారీ వర్ష సూచనలు అయితే లేకపోయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడైతే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండం ఏదైతే ఉందో తుఫానుగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి తీరాల మధ్య ఇది బలపడి అక్కడ తీరం దాటే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒకవేళ 24 గంటల్లో దాని దిశను మార్చుకున్నట్టయితే ఏపీకి దాని తాలూకా తుఫాను ముప్పు ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కూడా ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. 24 గంటల్లో రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లోనూ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తుఫాను ముప్పు అయితే తప్పిందని చెప్పి అధికారులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే సముద్రంలో అల్లకల్లోలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ నైరుతి బంగాళాఖాతంలో ఆనుకుని ఉన్నటువంటి తీర ప్రాంతం అంతా కూడా ఆ తుఫాను కారణంగా అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పి మత్స్యకారులకైతే మాత్రం వేటని నిషేధించడం జరిగింది. మత్స్యకారులు ఎవరు కూడా ఈ నెల వచ్చే నెల 1వ తేదీ వరకు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దంటూ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు శనివారం దూసుకొస్తుందని చెప్పినటువంటి పరిస్థితుల్లో శనివారం వెనక్కి మళ్లిపోవడంతో ఏపీకి అయితే భారీ గండం తప్పిందని చెప్పుకోవచ్చు.